యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అందరూ తీయండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అందరూ కలిసి చదవడినాము. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఇంకొకసారి అందరూ నాతో కలిపి చెప్పండి. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. దేవుడు ఏమై ఉన్నాడో మీ సౌండ్ కొంచెం పెడతాం, దగ్గర మాట్లాడవచ్చు. మామూలు మాట్లాడు. ఆదియందు వాక్యం ఉండెను అని రాసి ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉండేను అని రాసి ఉంది. వాక్యమే దేవుడై ఉండేను అని ఉంది. ఆది అంటే ఎప్పుడు? ఆది అందు అంటే ఎప్పుడు? ఎప్పుడండి? ఆది అందు అంటే ఎప్పుడు? మానవుడు సృజించకముందా? భూమిని సృజించకముందా? ఎప్పుడు? ఇన్ ద బిగినింగ్ అని ఉంది. బిగినింగ్ అంటే ప్రారంభం. ఎప్పుడు? ఎప్పుడు ప్రారంభం? ఎప్పుడైనా ఆలోచించారా? వాక్యం అంట దేవుని యొద్ద ఉన్నాడు. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొద్ద వాక్యం ఉందంట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడంట. ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నామంట. ఒకసారి ఆలోచించండి. మానవ జ్ఞానానికి, మానవుని మేధస్సుకి తిరుగుతేటువంటి దేవుని ఉనికి, దేవుని ప్రభావం, మహిమ అందదు. మనుషులు అనుకుంటారు దేవుడు అంటే మొన్నే పుట్టాడు, 2000 సంవత్సరాల క్రితం మహిమ గారికి పుట్టాడు, ఆయన మన కోసం చనిపోయాడు, మరి దేవుడిని పూజించాలి కదా, ఆరాధించాలి కదా అని అనుకుంటారు సహజంగా. విశ్వాసులు కూడా, నేను, మీరు కూడా, మనమందరం కూడా సహజంగా దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియదు. అమ్మ బయటకు తీసుకెళ్ళండి. మరి దేవుడు ఏమై ఉన్నాడో తెలియకుండా దేవుడిని ఏమో ఆరాధిస్తాం? దేవుడిని ఆరాధించడానికి వస్తున్నాం. మానవులు అనుకున్నట్టు, మీరు నేను అనుకున్నట్టు దేవుడు అంటే ఒక మనిషి కాదు. దేవుడు ఒక మనిషిలాగా రూపాంతరం చెందాడు. దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. మోషే గారు అన్నాడు, ప్రభా నేను చూస్తే చాలు అంటే దేవుడు ఏమన్నాడండి? నన్ను చూసిన నరుడు
బ్రతకలేడు. నువ్వెట్లా చూస్తావా నన్ను అంటున్నాడు. ఒక మానవుడు దేవుడిని చూడలేడు. ఒక మానవుడు దేవుడు ఇలా ఉంటాడని ఊహించలేడు. దేవుడు అంటే మహా గొప్పవాడు. ఆయన గొప్పతనం, ఆయన శక్తి సామర్థ్యం, ఆయన జ్ఞాన సంపదలు మనిషి ఊహకు అందదు. కానీ మనుషులు అనుకుంటారు దేవుడు కూడా దేహంతో వచ్చాడు. యేసు ప్రభువు అనగా ఒక చిత్రపటం గుర్తుకొచ్చింది మనసులో ఎవరికైనా. మీకేం గుర్తుకొస్తుంది? అందుకే చూడండి, ఒక చిత్రపటం చూడగానే చెంపలు వేసుకుంటారు. ఒక విగ్రహం చూడగానే మరి తలదించుకుంటారు, చెప్పులు ఇడుస్తారు. మరి ఎందుకని అలా చేస్తారు మనుషులంటే? వారికి నిజంగా తెలియదు దేవుడు ఆ చిత్రపటం కాదని, ఆ విగ్రహం కాదని. దేవుడు మహా గొప్పవాడు. ప్రారంభంలోనే దేవుడు ఇలా ఉంటాడు, దేవుని స్వరూపం ఇలా ఉంటుంది అని మనిషి ఊహకు కూడా అందదు. ఆకాశము నా సింహాసనం అన్నాడు. ఆకాశం ఎంత ఉంటుంది? ఆకాశం ఎంత ఉంటుంది? భూమి నా పాదపీఠం అన్నాడు. కాళ్ళు పెట్టుకునే స్టూల్ అంట. జానికి మా స్టూల్ పెట్టుకుంటుంది కదా. యేసు ప్రభు భూమి మీద కాళ్ళు పెట్టుకుంటాడంట. భూమి మొత్తం స్టూల్ అంట. అంటే దేవుడు కాళ్ళు ఎంత ఉంటాయి అంటే అసలు కాళ్ళు ఉంటాయి కదా దేవుడికి? దేవుడు ఏదైనా ఒక రూపంలో ఉంటాడా? ఇలా ఉంటాడు చెప్పడానికి ఉన్నదా? దేవుడు అంటే మహామగుడు, ఒక మానవుల ఊహకు అందనటువంటి వాడు, ప్రభావం కలిగినటువంటి వాడు, అత్యున్నతమైన సర్వాధికారి, సమస్తమును జరిగించేవాడు, సమస్తాన్ని నిర్మించినవాడు. అంత మహా గొప్ప దేవుడిని ఆరాధించడానికి మనం వస్తాం. మరి ఎట్లా ఆరాధించాలి దేవుడిని? దేవుడిని ఎట్లా ఆరాధించాలి? ఎట్లా ఆరాధించాలి? ఒక నిమిషం మన సహవాసంలో ఒక నిమిషం మాత్రం, ఒక నిమిషం ఆరాధించండి అంటారు. ఆ నిమిషం కోసం మనం వచ్చేది ఒక నిమిషమేనా? మరి ఎట్లా ఆరాధిస్తే దేవునికి ఇష్టం? ఏం చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. అందరం కలిసి చదువుతామండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము కనిపించదు. ఒకసారి చదవండి. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదు. ఆయన నామాన్ని ఒప్పుకోవాలంట. ఏంటండి ఆయన నామం ఏంటి?
దేవుని నామాన్ని ఒప్పుకోవటం ఆరాధన. ఏంటి దేవుని పేరేంటి బాబు? మనం ఏంటి? యేసు యేసు ప్రభు. అందరూ ఒక్కసారి నాతో కలిపి చెప్పండి, యేసు ప్రభువు, యేసు క్రీస్తు ప్రభువు, యేసు క్రీస్తు నాకు ప్రభువు, యేసు క్రీస్తు నాకు రక్షకుడు, యేసు క్రీస్తు నా పాపమును క్షమించాడు, యేసు క్రీస్తు లోక పాపములన్నిటిని క్షమించాడు. అని ఒప్పుకోవాలి. అప్పుడు దేవునికి సంతోషం. అది ఆరాధన. దేవుడిని ఒప్పుకోవటమే. కిందేమన్నది? జీహో ఫలము అర్పించాలి. జీహో ఫలం అంటే ఏంటండి? నోటి ద్వారా దేవునికి స్తుతియాగం చేయటమే జెహోఫలం. అంటే నోటి గుండా వచ్చేదల్లా జెహోఫలం. మరి దేవుణ్ణి నోటితో ఒప్పుకోవాలి, అది ఆరాధన. మరి రెండవది చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, 9-10. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ వారి మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైనది యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించి. ఇక్కడ రాసింది నోటితో ఒప్పుకోవాలి, దేహంతో చూయించాలి. నీవు నిజంగా హృదయపూర్వకంగా నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటున్నావంటే దాన్ని దేహంతో చూపించాలంటే ఎట్లా చూపించాలండి? మోకరించాలి. ప్రతివాని మోకాలు. ప్రతివాని అంటే అసలు మోకాలు లేని మనిషి ఉంటాడా? ప్రతివాని మోకాలు. ఎవరైనా సరే, ఎంత గొప్పవాడమైనా సరే, నువ్వు మానవుడు కదా, వంగాలి. ఎక్కడ వంగాలండి? యేసు నామములో వంగాలి. ఒక మనిషి తనకున్నటువంటి భయాన్ని, దేవుని స్థాయిని జ్ఞాపకం చేసుకోవడం. వంగడం అంటే, మోకరించడం అంటే, యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికుడు ఏం చేస్తాడంటే, సరఫరైనప్పుడు మా కాళ్ళ మీద నుంచుని 2 చేతులు పైకి లేపి, నేను లొంగిపోయాను, నన్ను క్షమించు అని తెలియచేస్తాడు. దేవుడు కూడా అంటున్నాడు, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అన్నిటికంటే పైనామమును ఆయన అనుగ్రహించి ఆయనకు అధికారం అనుగ్రహించాను. దాని అర్థం ఏమిటంటే, యేసు ప్రభు మనిషిలాగా వచ్చాడు. మనిషి అనుకుంటున్నారు, ఆయన మనిషి కాదు. మీ అందరి మోకాళ్ళు, మీ అందరి నాలుకలు ప్రభువును ఒప్పుకొని
ప్రభు ముందు తగ్గించుకుని విధేయత చూపించడానికి దేవునిగా యేసు ప్రభువుని అంగీకరించి తగ్గించుకోవడానికి ఆయన అర్హుడు. ఆయనకు అంత అధికారం ఉంది. ఆయన మాత్రమే దేవుడు. అంటే ప్రతి మనిషి కూడా దేవుని ఆరాధించేవాడు నోటితో ఒప్పుకోవాలి యేసు ప్రభు అని. ఒకటి. రెండు, మోకాళ్ళు వచ్చి ఒప్పుకోవాలి, దేవునికి తెలియచేయాలి. ఒక మనిషి మోకరించినప్పుడు ఏం తెలుస్తుందండి? ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? ఒక మనిషి మోకరించినప్పుడు తన స్థాయి తెలుస్తుంది. నేను తక్కువ వాడను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నీవు గొప్పవాడివి, నేను తక్కువ వాడని అని నీ స్థాయిని తెలియచేయడానికి మోకరించాలి దేవుని ముందు. ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మోకరించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, పెద్ద పదవి, బ్యూరోక్రసీ, సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్నాడు అనుకోండి, లేకపోతే ఒక దేశ ప్రధాని అనుకోండి, మోకరిస్తాడా? ఎవరి దగ్గర? ఒక దేశ ప్రధాని, ఒక దేశ ప్రెసిడెంట్ ఎక్కడైనా మోకరిస్తాడండి? ఎవరి దగ్గర మోకరిస్తాడా? ఎప్పుడైనా మీరు న్యూస్లో చూసారా? మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ప్రెసిడెంట్ కానీ మోకరించడం కానీ చూసారా? జరగదు. ఎందుకని? ఎందుకు జరగదు? వారి స్థాయి అది. వారి స్థాయిని తెలియచేస్తుంది వారి ప్రవర్తన. ఒక మనిషి ప్రవర్తన నీ స్థాయిని తెలియచేస్తుంది. నీ ప్రవర్తన, నా ప్రవర్తన నా స్థాయిని తెలియచేస్తుంది. దేవుడు అంటున్నాడు, నీ స్థాయి, ప్రతి మనిషి స్థాయి, నువ్వెవరైనా సరే నీ స్థాయి ఏంటంటే నువ్వు మోకరించి యేసు ప్రభు అని అనాలి. అది నీ స్థాయి అంటున్నాడు. కొంతమంది సిగ్గుపడతారు దేవుణ్ణి పలకటానికి. నేను కూడా సిగ్గుపడేవాడిని తెలియనప్పుడు ఏం చేస్తారండి? కొంతమంది లోకానికి భయపడి సిగ్గుపడతారు, కొంతమంది తెలియక సిగ్గుపడతారు. సిగ్గేం అవసరంలా. దేవుణ్ణి ఒప్పుకోవడానికి సిగ్గేం అవసరంలా. ఒక మనిషి స్థాయి చాలా తక్కువ. మనిషి అంత గొప్పవాడైనా గనుడైనా కొద్ది కాలం జీవించి వెళ్ళిపోతాడు కదా. మరి ఆ మనిషికి దేవుణ్ణి ఒప్పుకోవడానికి, దేవుని దగ్గర మోకరించడానికి, ప్రభువా నేను మానవుడిని అని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవునికి తెలియచేయడానికి సిగ్గేం అవసరం లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మనిషి తను తాను తగ్గించుకొని హృదయపూర్వకంగా రైతునిగా మరి దేవుని ముందు దేవుని నామాన్ని ఒప్పుకోవాలి. యేసు ప్రభు అంటే ఏంటంటే అర్థం ఏంటి? యేసు ప్రభు అంటే ఏంటి? ఏంటమ్మా బంధం? యేసు ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే దేవుడు, యేసు అంటే ఆయన పేరు. యేసు దేవుడు అని అర్థం. యేసుదేవా అని మోకరించడమే ఆరాధన. ఇంకొకటి చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అందరు కలిసి చదువుతాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇది సేవ మీకు యుక్తము చాలా. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోండి. దేవునికి దేహాన్ని అప్పగించాలంట. ఎట్లా అప్పగిస్తారు? ఏదైనా వస్తువు అయితే అప్పగిస్తారు, దేహాన్ని ఎట్లా అప్పగిస్తారు? దేవునికి ఎట్లా అప్పగిస్తారండి? చాలా మంది అనుకుంటున్నారు, కొంతమంది సేవకులు కూడా బాగా మేకప్ వేసుకొని మంచి ఖరీదైన బట్టలు ధరించి మేము దేవుని ఆరాధనకి వెళ్తున్నాం, మా దేహాలను అప్పగించుకోమన్నాడు, దేవునికి ఇంపుగా ఉండాలంటే రూపం సౌందర్యంగా ఉండాలి కదని మేకప్లోనే ఉంటున్నారు పాస్టర్లంతా. విశ్వాసులు కూడా ఖరీదైన బట్టలు ధరించి బంగారం ధరించి దేవునికి ఆరాధనకి వెళ్తున్నామంటే ఘనంగా ఉండద్దు అని అంటున్నారు. దీన్ని ఆధారం చేసుకుని దేహాన్ని అప్పగించటువంటి మేకప్ వేసుకోవడమా? దేహాన్ని అప్పగించటువంటి బంగారం అని ఖరీదైన బట్టలు ధరించడమా? ఏంటంటే దేహం అప్పగించడం అంటే ఏంటంటే, నీ దేహము కంటే కూడా దేవుణ్ణి అధికంగా ప్రేమించడం. ప్రాధాన్యత దేహానికి కాదు. అక్కడ నీ దేహానికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత కంటే దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ అవ్వడం, దేవునికి అప్పగించడం అంటే. అబ్రహాం గారిని, ఇస్సాకు గారిని బలికి ఏం చేశారండి? ఏం చేశాడు? ఇదే చివరి రోజని ఏమైనా ఆడపాటంగా తీసుకెళ్ళాడా? ఏం చేశాడు? వేదనతో బలిగా అర్పింపబడే ఇస్సాకు గారు కూడా చెప్పాలా, నేను బలిస్తానికి తీసుకెళ్తున్నాను. బలివ్వటానికి అతని తల మీదే, అతను చంపి అతను కాలవటానికి అతని తల మీదే కట్టెలు మొప్పెట్టి తీసుకెళ్తున్నాడు. సొంత కుమారుడిని తీసుకెళ్తుంటే ఇస్సాకు గారు అంటున్నాడు, డాడీ ఏది, గొర్రెపిల్ల ఏది, అన్నీ ఉన్నాయి కదా అంటే తండ్రి అంటున్నాడు, ప్రభువే చూసుకుంటాడయ్యా అని అన్నాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు? కట్టెలు చక్కగా పేర్చి కుమారుని దాని మీద బంధించి వధించడానికి సిద్ధమయ్యాడు. సజీవ యాగంగా దేహాన్ని దేవునికి అప్పగించుకోవడం అంటే బాహ్య సౌందర్యానికి నేను అలంకరించుకోవడం కాదు. నీ దేహాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో, నీ జీవితానికి, నీ దేహానికి నువ్వు ఎంత విలువిస్తావో దానికి మించి దేహాన్ని కూడా తృణీకరించి, నా దేహం కంటే కూడా, నా ప్రాణం కంటే కూడా, నా సౌకర్యం కంటే కూడా నీకు ప్రాధాన్యత ఇస్తా అని అర్థం. దేవునికి ప్రాధాన్యత అలా ఇవ్వమని దాని అర్థం. మీరు అప్పగించుకొని సమర్పించుకోండి అంటే ఇంకా లేనిపోయి అలంకరించుకోమని కాదు. మరి దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఆరాధన. నీ అంతరంగంలో, హృదయంలో అంత ప్రాధాన్యత ఇవ్వాలి దేవునికి. నీకు నీవు ఇచ్చుకునే ప్రాధాన్యత కంటే అధికంగా ఉండాలి. అప్పుడు అది దేవుడు ఆరాధనలాగా కన్సిడర్ చేస్తాడు. మరి ఇంకొక విషయం, యోహాను సువార్త 13వ అధ్యాయం
ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించండి. చాలు చాలు. ఒక విషయం చెప్తున్నాను, ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు ప్రేమించటమే దేవుణ్ణి ఆరాధించడం. ఒక తండ్రి ఇష్టానుసారంగా కుమారుడు బ్రతకటమే తండ్రిని ప్రేమించటం, తండ్రిని కనపరచటం. అవునా కాదండి? మీకు పిల్లలు ఉన్నారు, వారు చెప్తున్నారు, మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్న అంటే మాకు ఇష్టం అని చెప్తున్నారు. కానీ మీరు చెప్పిన పని మాత్రం చేయట్లా. ఎలా అర్థం చేసుకుంటారు మీరు? ఎలా అర్థం చేసుకుంటారండి? తల్లిదండ్రులు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇలా ఉండు బాబు, ఇలా ఉండమ్మా, ఇలా చెయ్యి, ఇలా చేయకు అని కొన్ని విషయాలు చెప్పారు. అవి మాత్రం జరిగించట్లా. ప్రతిరోజు వస్తున్నారు, మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు. ప్రతిరోజు అలానే ఉంటున్నారు. ఎట్లా ఉంటుంది తల్లిదండ్రులకి? సంతోషమా? సంతోషం అంటే దేవుడికి కూడా అంతే. దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిలో ఉంటున్నాం, దేవుడిని అంగీకరించాం, విశ్వాసంలో ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం అని బయటికి మనం చెప్పుకునేది, బయటికి కనిపించేది తెల్లబట్టలు వేసుకోవడం. ఇదే దేవుడిని సంతోషపెట్టాలి. దేవుడిని సంతోషపెట్టేది ఏంటంటే దేవుని వాక్యం నెరవేర్చడమే. దేవుని వాక్యంలో భాగం ఉంది. తండ్రి కుమారుడితో ఒక మాట చెప్పాడు, అలా పనికి వెళ్ళి పని చేసిరా బాబు అన్నాడు. కొడుకు ఏమన్నాడంటే వెళ్తానా, చేస్తానా అన్నాడు. కానీ వెళ్ళలేదు, చేయలేదు. ఇంకో కుమారుడితో చెప్పాడు, బాబు పలానా పని చేయాలని. ముందు నేను వెళ్ళను అన్నాడు, చేయను అన్నాడు, కానీ చేశాడు. ఆ తండ్రి ఎవరిని బట్టి సంతోషిస్తాడు? నోటితో చెప్పి జరిగించిన వ్యక్తితో, జరిగించిన వ్యక్తిని బట్టాం. బాహ్యంగా మనం ఎంత సౌందర్యంగా ఎట్లా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెప్పుకుంటున్నాం ఆమె దేవునికి పట్టించుకోడు. అది కాదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఏమిటంటే, నోరు ఏం చెప్తుందో అది ముఖ్యం కాదన్న, మనం ఏం చేస్తామో అదే ముఖ్యం అంట. మనం ఎలా కనిపిస్తామో, ఏం మాట్లాడతామో అది ముఖ్యం కాదు దేవునికి. దేవునికి ముఖ్యం ఏంటంటే మనం ఏం చేస్తాము. మరి ఇక్కడేం చదివామండి? దేవుడు చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడమే దేవుని ఆరాధించడం. మరి మనం విశ్వాస జీవితంలో ఇంతవరకు వచ్చాం, అలవాటుగా దేవుని ఆరాధిస్తున్నాం. కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం సరిగ్గా ఆరాధిస్తున్నామా, దేవుడు ఉన్నామా అని. ఇంకో చివరిగా ఒక మాట, 4వ అధ్యాయం 23వ ఎక్కడ చూడండి, నాయనకాల బోర్డు మీద చదవండి. దేవుడు ఆత్మగా ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు.
ప్రతి చర్చిలో దానికి రాసే ఉంది. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం ఏంటి తెలుసు అందులో ఎవరికైనా? ఎప్పుడైనా ఆరాధించారా మీరు? ఆత్మతో ఆరాధించడం ఏంటి? ఆత్మతో ఆరాధించడం ఏంటి? చేద్దాక చెప్పు. ఎప్పుడైనా ఆరాధించారా? మీరు ఎవరైనా ఆత్మతో ఆరాధించారు ఎప్పుడైనా? ఎవరు ఆరాధించారు ఆత్మతో? దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఎవరు దగ్గర ఆయన ఆరాధించేవారు. మరి దేవుని ఆరాధించడానికి రాలేదు మీరు. ఇన్ని సంవత్సరాలు మరి దేనికి వస్తున్నారు? దేవుని ఆరాధించడానికే కదా. ఆయన ఆరాధించేవారు ఏమన్నదంట? ఆత్మతో సత్యంతో చివరి పదబెట్టి ఆరాధింపవలెను. అది ఆజ్ఞ. మరి మీరు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదా? అసలు ఆత్మతో ఆరాధించడం అంటే తెలుసా మీకు? తెలుసండి? ఆత్మతో ఆరాధన చేయడం అంటే ఏంటి? అక్కడ ఒక చెప్పు. మీకు కాలంలో దర్శనం అంతే కదా. ఎవరు ఆరాధించలేదు మీరు ఆత్మతో? ఆత్మతో ఆరాధించడం అంటే ఒక మనిషి ఒక విషయం చెప్తానండి, మీకు ఎవరు చెప్పండ్రో చెప్పరు కూడా. ఈ దేహం ఉంది కదా, నాకైనా మీకైనా ఒక మనిషికి దేహం ఉంది కదా. ఈ దేహంలో రెండు విషయాలు ఉన్నాయి. ప్రతి మనిషి విశ్వాసి, ప్రతి విశ్వాసి తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మేధస్సును బట్టి, తన ఇష్టాలను బట్టి మాట్లాడటం, ప్రవర్తించడం జరిగేది ఒకటి. రెండోది, దేవుడిని అంగీకరించాడు కాబట్టి దేవుని ఇష్టాలకి, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకడానికి రెండు రకాలుగా జీవిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో గమనించండి. మరి మీరే మనిషి రెండు రకాలుగా సాధన చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి తన తెలివితేటలను బట్టి, తనకున్నటువంటి అండర్స్టాండింగ్ని బట్టి మాట్లాడతాడు, పనులు చేస్తాడు. ఒక్కొక్కసారి దేవుని ఆత్మ నడిపిస్తుంది. దేవుని ఆత్మ నడిపించి ఏం మాట్లాడాలో, ఏం పని చేయాలో దేవుడే జరిగిస్తాడు. ఇదే దేహంతో చేస్తాం. దాన్ని కూడా ఎప్పుడు తెలుస్తుందంటే, అది ఒక మనిషి పూర్తిగా ఈ మానవ స్వభావాన్ని అధిగమించి దేవుని ఆత్మలోకి లోతుగా వెళ్ళిపోయి దేవునితో ఎక్కువ సంభాషించడం, దేవుని ఇష్టానుసారంగా జీవించడం ఎక్కువైపోతే అప్పుడు నేను మనిషిని కదా, ఏంటి నేను ఎలా జీవిస్తున్నాను? ఇతర వ్యక్తులకి నాకు భేదం ఉంది కదా, ఏంటి ఎలా ఉన్నాను? దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని కాదు. రోడ్డు నేను నడుస్తున్నాను, ఒక్కసారి సిమెంట్ రోడ్డు కిందకి దిగారు. కింద మట్టిగా ఉంది, అయితే నీళ్లు ఉన్నాయి. తెలియదా మీకు? రోడ్డు మీద నుంచి నీళ్ళలో దిగారో తెలుస్తుందా లేదా? ఈ రోడ్డు వెళ్ళండి, బావడికి మూత ఎరకుండా చెరువు ఉంది, దిగండి, తెలుస్తుందా లేదా? అట్లా ఒక మనిషి బ్రతికేటప్పుడు దేవుళ్ళకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు అర్థమైంది దేవుడు
నన్ను దేవుడు నడిపిస్తున్నాడు, దేవుని ఆత్మ నన్ను తీసుకెళ్తుంది అని అప్పుడు అర్థమైంది. ఇంకొక సందర్భం కూడా అర్థమైంది. ఎప్పుడనుకో దేవుడు నడుస్తున్నారు, పక్కన రైట్ సైడ్ తిరిగారు అనుకోండి, ముళ్ళ చెట్టులోకి వెళ్ళి ఇరుక్కుపోయారు అనుకోండి, తెలుస్తుందా లేదా దారి తొలగేదని? దేవుడిలో ఉండి నడుస్తా తెలియక లోకంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు అర్థమైంది, అయ్యో ఇప్పుడు నాకు దేవుడు ఉండాలా, ఇప్పుడు లోకంలోకి వచ్చా, ఇప్పుడు నాకు దేవుడు నన్ను నడిపించాడు అని అప్పుడు అర్థమైంది. అట్లా ఒక మనిషి ఆత్మతో ఆరాధించడం అంటే ఈ దేహాన్ని మీరు దేవుడికి అప్పగించుకుంటే, ప్రార్థనతో దేవుడిని ఆరాధించడానికి హృదయపూర్వకంగా ప్రారంభిస్తే, నువ్వేం ఆరాధించాలో కూడా దేవుడే చెప్తాడు. దేవుడి వాక్యంలో ఒక మాట, ఉత్సరింప సత్యము కాని మూలులతో ఏమవునండి ప్రార్థిస్తారు. మీరు ఏం చేయాలో కూడా మీకు తెలియదు, కానీ దేవుడే ఆయన ఆత్మ నడిపిస్తాడు. మరి ఇంతకాలం విశ్వాస జీవితంలో ఒక్కసారైనా ఆత్మతో ఆరాధించకుండా మరి జీవితం కూడా మరి అయిపోవస్తుంది. ఏమిటండి దాని అర్థం ఏంటి? ఒక్కసారైనా ఆత్మతో ఆరాధించలేదంటే, అసలు ఆత్మతో ఆరాధించాలన్న విషయమే తెలియదంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏంటండి? నేను చెప్తాను, మనలో దేవుని ఆత్మ ఉందో లేదో కూడా మనకి తెలియట్లేదు. మనం నులివెచ్చగా ఉన్నామని అంటాం. అసలు దేవుడు మనతో ఉన్నాడో లేదో కూడా మనకు తెలియటం లేదు. వ్యక్తిగా రావడం, ఆరాధన చేయటం వెళ్ళిపోవడం. కనీసం ప్రార్థన చేసేటప్పుడైనా తెలుస్తుంది. మరి దేవుడు చెప్పాడు, మరి సత్యంతో ఆరాధించాడు. సత్యంగా ఏంటి? సత్యం ఏంటి? సత్యం అంటే ఏమిటండి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మ అంటే దేవుని ఆత్మ. దేవుడు ఆరోహణమైనప్పుడు ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళి మీకు నా ఆత్మను పంపిస్తాను. దేవుడు ఆత్మ స్వరూపుగా ఇక్కడ సంచారం చేస్తున్నాడు, మానవులతో ఉంటున్నాడు. మరి మీ హృదయమే దేవుని ఆలయం అయి ఉంటుంది. మీరు అనుకున్నానండి, సత్యముతో ఆరాధించడం అంటే దేవుడు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవము అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఏ దేవుడు? ఎవరు చెప్పారు అమ్మా? యేసు ప్రభు వారు చెప్పాడు, నేనే సత్యం. అంటే యేసు ప్రభు ఏమో ఆరోహణం అయిపోయాడు, దేహం ఇచ్చి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మ ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా మానవులకు రక్షణ ఎవరి ద్వారా? మానవులకు రక్షణ దేని ద్వారా అంటే యేసు ప్రభు వారి రక్తము ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మనకి రక్షణ. మానవుల రక్షణకు కారణము, ఆధారము యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారిని పెట్టి, యేసు ప్రభు వారి దయాదాక్షిణ్యం వల్ల నాకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన నాకు సంక్రమించిందని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా, మరి అదే దేవుని ఆత్మ మనలో ఉండి మనం ఆరాధన చేయాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలి,
ఆ ఆత్మకు ఆధారమైనటువంటి యేసు ప్రభు వారి ఆ బలియాగము, త్యాగము మదిలో ఉండాలి. ఆరాధన చేసేటప్పుడు ఈ రెండు విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు మహా గొప్ప పుణ్య బలియాగం జరిగించారు. ఆ సత్యము ద్వారా నేను ఆరాధిస్తున్నానని నీ మదిలో ఉండాలి. రెండు, అదే దేవుని ఆత్మ నీలో ఉండాలి. మరి దేవుని ఆత్మ ఎలా ఉంటాడు? దేవుని ఆత్మ ఎలా ఉంటాడండి? అందరిలో ఉంటాడు. అందరిలో ఉంటాడు. చలి, వేడి రెండు కలిసి ఉంటాయా? రెండు కలిసి ఉంటాయండి. మరి తడి, పొడి రెండు కలిసి ఉంటాయా? ఉంటాయి. ఎందుకని? కుదురుతుందా అసలు? కుదురుతుందా? ఒక గ్లాసులో వాటర్ పోయండి. కింద వాటర్ వద్దు నాకు, వాటర్ పోయలేదంటే గ్లాసులో ఏముంటుంది? గాలి ఉంటుంది కదా. కింద గాలి కిందే ఉండదు, నీకు పైన నీళ్ళు పోస్తానంటే కుదిరిద్దా? కుదిరిద్దా? ఆ గాలి కింద నుంచి పైకి వస్తే కానీ పై నుంచి ఆ వాటర్ కిందకి వెళ్ళి ఉండదు. రెండు కలిసి ఉంటాం, కుదిరిద్దా? ఒక మనిషిలో దేవుని ఆత్మ లేదంటే దాని అర్థం ఏంటంటే ఆ దేవుడికి ఆ హృదయంలో స్థానం లేదని అర్థం. దేవుడిని ఆత్మ కలిగి దేవుని ఆరాధించడం లేదు అంటే దేవుని ఆత్మే లేదని అర్థం. దేవుని ఆత్మే లేదని ఎందుకు లేదంటే దేవుని ఆత్మకి స్థానమే లేదని అర్థం. మరి ఎలా ఉంటాడు దేవుడు? హృదయంలో దేవుడు లేడు, దేవుడు ఆత్మ లేడు, కానీ పెదవుల మీద ఆరాధన మాత్రం ఉంది. ఏమిటిది? దేవుడు ఎలా చూస్తాడు? ఎలా చూస్తాడంటే దేవుడు మనుషుల్ని నీలాంటి వాడు, నాలాంటి వాడు దేవుడికి లెక్క కాదు. దేవుడు వారికి ఏమన్నదంటే మీరు ఆరాధించకపోతే యేసు ప్రభువు వారిని ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తుంటే దేవుడు ఏమన్నాడు? ఈ రాళ్ళ వల్ల కూడా దేవుడు అబ్రహాం సంతానం చేయగలడు. నేను మనిషిని కదా, నేను గరుడుని కదా, నా స్థానం ఎంత, నా స్థాయి ఎంత అనుకుంటున్నావేమో. నేను అట్లా తీసేసి ఈ గోడలో నుంచి కూడా 1,00,000 మందిని పుట్టించగలిగాడు అని రాసి ఉంది. స్వయాన దేవుడు నోటితో చెప్పాడు ఆ మాట. గర్వపడుతున్నావేమో, అతిశయిస్తున్నావేమో, రాళ్ళ నుంచి కూడా దేవుడు పిల్లలను పుట్టిస్తాడు అని అన్నాడు. అది ఎప్పుడు, ఏ సందర్భం అన్నారు? దేవుని ఆరాధించేటప్పుడు అన్నారు. దేవుని ఆరాధిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ. దేవుని పేరట వచ్చేవాడు స్తుతింపబడిన కాక, దేవుని పేరట వచ్చేవాడు స్తుతింపబడిన కాక అది అంజూరపు మట్టలో చేతితో పట్టుకుని ఆరాధన చేస్తున్నారు. రోడ్డు మీద ఆరాధన చేస్తుంటే మనుషులు చూసి అంటున్నాడు, ఒకవేళ నువ్వు అనవేమో నోటితో దేవునికి మహిమ అని నువ్వు అనవేమో, ఆయన పేరట వచ్చేవానికి మహిమ కలుగురు కాబట్టి నువ్వు అనవేమో, నువ్వు అనకపోతే ఏమీ నష్టం లేదు. ఆ రాళ్ళ నుంచి కూడా మనుషులు పుట్టిస్తాను, వాళ్ళ చేత అనిపిస్తాను అంటున్నాడు దేవుడు. నేనైనా మీరైనా ఆరాధించకపోతే దేవునికి ఏ నష్టం కాదు, పోరాడతాడు, తీసేస్తాడు పక్కకి. దేవుని స్థాయి అంత, దేవుడు అంత గొప్పవాడు. ఒక మనిషి ఆరాధించకపోతే, విభేదిస్తే, లెక్కలేతనంగా ఉంటే
దేవునికి ఎక్కువ కాదు. నేను పట్టు నేలాడు బతున్నాడు, రాయ్య బాబు నువ్వు కావాలని. అవకాశం ఉంటుంది, కృప ఉంటుంది. చూస్తాడు. అలానే ఉంటే వద్దని కూడా అంటాడు. మరి అంతటి మహా గొప్ప దేవుడు మరి మనం ఆరాధించడానికి వచ్చాం. ఎంత అవకాశం అది! ఇదొక అవకాశం. దేవుడిని ఆరాధించడానికి అనేది గొప్ప భాగ్యం. ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం అంటే చాలా మంది అనుకుంటాను, నేను ఆ మనిషి రావడం వల్ల దేవునికి ఏంటో మేలు అన్నట్టు భావిస్తారు. ఆదివారం కదయ్యా, వెళ్ళాలి కదా, ఆదివారం కదా, అలవాటు కదా, ఆదివారం కదా, తప్పదు కదా, ఆదివారం కదా, సెలవు ఇంట్లో ఏం చేస్తాం అట్లా అనుకుంటారు చాలా మంది. దేవుడి దగ్గరకు వచ్చి మోకరించి, దేవుని పేరట మోకరించి యేసు ప్రభు అని అంటాం కనీస బాధ్యత మనిషి. ఒక కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి అంటే అదే తండ్రి గొప్ప కాదు, అది వాడి బాధ్యత, వాడు అనాల్సిందే. ఇంకెవరినైనా అంటాడు తండ్రి అని. ఒక పిల్లవాడు తండ్రిని కావాలి వేరే వాడిని ఎవరైనా చూసి తండ్రి అంటాడా? ఒకవేళ అంటే వాడు ఒప్పుకుంటాడా? ఇది కూడా అంతే. దేవుడు మానవులను కలుగు చేస్తే ప్రభువా అని అంటే మనిషి బాధ్యత, కనీస ధర్మం. మరి దేవుడిని ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా, అలవాటుగా కాదు, మరి హృదయపూర్వకంగా ఆరాధించే మీ ఆరాధన మీ పక్కన ఉన్న వాళ్ళకి కాదు, ఆరాధన దేవునికి. ఆరాధన కానీ ప్రార్థన కానీ ఏమవుతుంది చేస్తే తెలుసా? ఏమవుతుంది? ఆరాధన చేస్తే ఏమవుతుంది? నువ్వు చేసిన ఆరాధనతో పైకి వెళ్ళి దేవుడి దగ్గర చేరి దేవుని సింహాసనం దగ్గర కూర్చోండి. ఇట్లా ఈ లోకంలో చాలా తక్కువ వాడు గొప్పవాడు కాకపోవచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, ఒకవేళ గొప్పవాడినే అవ్వచ్చు, కానీ మనుష్యుడు కదా. ఈ ఆరాధనలో పైకి అసలు అసెన్షన్ జరిగింది, ఆరోపణ అయిపోయింది. పైకి వెళ్ళి దేవుని సింహాసనం దగ్గర కూర్చోండి. నీ నోటికి వచ్చిన మాటలో నీ పేరు మీద వెళ్ళిపోయి రాసి ఉన్నా లేదా బైబిల్లో? కొర్నేలి గారు ప్రార్థన చేస్తే ఏమన్నాడండి? మెసేంజర్ పంపించాడు, పైన స్వర్గం నుంచి ఒక దేవదూతను పంపించాడు, వెళ్ళిపో అని. స్వర్గం నుంచి ఒక దేవదూత కిందకి దిగొచ్చి ఒక మనిషి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా తండ్రి సన్నిధికి చేరి, నువ్వు ప్రార్థన చేసినా ఆరాధన చేసినా ఏం చేసినా ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధి, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళిదాన్ని సింహాసనం దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. అట్లా నుంచుంటే దేవుడు ఇటు తిప్పినా కనిపిస్తా ఉంది. మరి ఆరాధనకి అంత శక్తి, ప్రభావం ఉంది. అటువంటి ఆరాధన అలవాటుగా వచ్చే మాటలు అలా కాదు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను, ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేస్తున్నాడు అని మరి జ్ఞాపకం చేసుకుని, యేసు ప్రభు నేను మానవుడను, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా రక్షణకు ఆధారం
నన్ను ప్రేమించిన యేసునాథా, నా ఆరాధన అంగీకరించండి అని ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దాము. నేను మొట్టమొదటిగా ఆరాధన చేస్తాను, వినండి. విని మీరు కూడా ఆరాధన చేయాలి. ఒకసారి ఆరాధన కలబోయే ముందు 2 మాటలు చెప్తాను, అవి మీరు చెప్పండి. యేసు ప్రభు, నా రక్షకుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, గౌరవం తెలియచేస్తున్నా. మీరు దేవుడు, నేను మానవుడిని. మీరు పరిశుద్ధులు, నేను పాపిని. నన్ను పవిత్రునిగా చేశారు మీ యొక్క రక్తాన్ని బట్టి. నేను మీ దగ్గరకు వచ్చాను, నా ఆరాధన అంగీకరించండి. నా వైపు చూడండి, ఎంత బలహీనుడనో, ఈ దేహంలో ఉన్నాను. నేను మీ సొత్తు. మీరు నన్ను ప్రేమించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. మీరు నాకు దేవుడవు, సర్వ సృష్టికి దేవుడవు. మీరు నన్ను పరిపాలిస్తున్నారు. నేను మీ యొక్క కుమారుడను, కుమార్తెను. నన్ను అంగీకరించండి, నా ఆరాధన అంగీకరించండి అని చేయాలి ఆరాధన. అది ఒక్కొక్కరు చేయండి. నేను వింటా ఉంటాను. ఎవరైనా వేరుగా చేస్తే ఆపమని చెప్తాను. సరేనా? మనం ప్రాక్టీస్ చేద్దాం. నేను కూడా ఒకసారి చెప్పాను అంటే తప్పు అనుకోవద్దు. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంటే ఏమన్నా నేను పాస్టర్ గారి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మెషక్ అన్నాడు అంటే నేను అనుకుంటున్నాను, నేను అసలు ఎగదీస్తాను కదా. ప్రార్థన అంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవరు చేస్తారు నాకంటే అనుకుంటున్నా అనుకుని మొదలుపెట్టాడు. ప్రారంభించగానే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూశాడు. ఆయన చూసి మెషక్ దగ్గర మైక్ తీసుకుని ఆపమని చెప్పండి అబ్బాయి అన్నాడు. మైక్లోని ఏం చెప్పాడు? అబ్బాయి మైక్ అమ్మ ఆపేసి, నువ్వు ప్రార్థన చేయలేదు కానీ ఆపేసి అన్నాడు. అంటే నాకు కొంచెం అవమానం అనిపించింది. ఇట్లా కూడా అంటారా? మరి అందరూ ముందు ఆత్మహత్యమైంది, బైక్లో ఆత్మహత్యమైంది, ఇంత మర్యాదకి ప్రవర్తించాడు. నాకే సిగ్గుపోయాక ఇక తలెత్తుకోవట్లా. అప్పుడు చెప్పాడు ఆయన ఒక విషయం, ఇప్పుడు గుర్తున్నాను. ఏం చెప్పాడంటే, నీకు కంట్లో ఒక చొక్కైన కన్నీరు రాకుండా ప్రార్థన చేస్తున్నావంటే అది ప్రార్థనే కదయ్యా. ఎందుకు చేస్తున్నా? ఒక చొక్కాన కన్నీరు రాకుండా ఒకే పని మాట్లాడుతున్నావు ఎందుకు? ఎవరికి నీ ప్రార్థన? నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుడికి ప్రార్థిస్తున్నావు. దేవుడు ఎంత గొప్పవాడు. తగ్గించుకో. నీ హృదయంలో నీ ప్రార్థనలోనే కనపడుతుంది నీ డబ్బం, అహంకారం, అవిధేయత. తగ్గించుకో. నీ కళ్ళంటే ఒక చొక్కైనా రాకపోతే అది ప్రార్థన కాదు. ప్రార్థన అంటేనే విన్నపాలు కదా, తెలియచేయటం. మరి అట్లా ఉంటుందేంటి? వద్దులేమ్మా, ఆపేసి వెళ్ళిపోవాలి. వచ్చేసారు. మరి అట్లాగే మనం ఈరోజు కూడా ఆరాధన చేద్దాం. నేను చేస్తాను, తర్వాత మీరు కూడా చేయండి. ఒక తర్వాత కూడా మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మరి అందరూ ఒకరు ప్రార్థించే ఆరాధన చేసేటప్పుడు ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి.
అంటే ఒక వ్యక్తి ఆరాధన చేస్తుంటే అదే ఆరాధన మీరు అన్నట్టు చేసినట్టు అట్లా డిక్టేట్ చేయండి పదే పదే. పక్క వాళ్ళు చేసేది మీరు కూడా చేయండి, పైకి కాకుండా. ఏకీభవించడం అంటే అది ఆరాధనలో కానీ ప్రార్థనలో కానీ ఏకీభవించడం అంటే పక్క వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు అవే మాటలు అదే ప్రార్థన మనం కూడా చేయడాన్ని ఏకీభవించడం అంటారు. మోకరించండి. నేను కళ్ళు తెరిచి ఆరాధన చేస్తాను, మీరు కళ్ళు మూయండి. పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభు, ప్రియ పరలోక తండ్రి, ఓ దేవా మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవదేవునికి వందనాలు. మహాఘనత వహించిన ప్రభువు వారికి వందనాలు, స్తోత్రాలు. మా ఆరాధనలు అయినా మీకు అర్పిస్తున్నా. ప్రభా, మీరు మమ్మల్ని రక్షించి ఆయన లోకములో ఎన్నిక లేనటువంటి వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా మాకు అవకాశం ఇచ్చి ప్రభా మమ్మల్ని దేవుని ఆత్మతో మీకు వందనాలు. యేసు నామమున ప్రతి వారి మోకాలు వంగాలి అని రాయబడి ఉంది. ప్రతి నాలుక ప్రభు అయిన యేసు నామమును ఒప్పుకోవాలి అని రాయబడి ఉంది. ఒప్పుకుంటున్నా, యేసుక్రీస్తు ప్రభువు నాకు రక్షకుడు, సర్వలోకానికి రక్షకుడు. మీరు ప్రభువులు వారి 6 రోజులు కష్టం చేసి పనిచేయండి. 7వ దినం పరిశుద్ధ దినం, దేవుని ఆరాధించడానికి చేరుకని చెప్పాను. ఆయన పద్మాస సంఘం, మా ప్రియులు మేము, ఆయన జీవనోపాధి 6 రోజులు పనిచేసి ప్రభువా దేవుని ఆరాధించడానికి వచ్చి మా ఆరాధనను అంగీకరించండి. మా స్తుతులు మీరు ఆశీర్వై ఉండండి ప్రభువా. మా ఆరాధనలు కొన్ని ప్రార్థన వల్ల దేవుని సన్నిధి చేరడానికి ప్రభువా మీరు అంగీకరించండి ప్రభు. మాకు ఆత్మరక్షణ, పాప క్షమాపణ లోకంలో నుంచి వేరు చేసి ప్రభువా రక్షణతో అలంకరించి దేవుడు కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం మాకు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఓ దేవా, మరి దేవుని పుణ్య బలియాగాన్ని మానవుల రక్షణార్థం దేవుడు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన దేవుడు చనిపోతే మేము బ్రతుకుతున్నాం. ఆయన ఎంత ప్రేమ, ఈ యొక్క ప్రాణాన్ని అర్పించినంత ప్రేమ నా కోసం చూపిస్తే, మానవులను అంతగా ప్రేమిస్తే, మీ ప్రేమకు రుణస్థులం. ఆయన మీ ప్రేమ మా రక్షణ కొరకు, మీ ప్రేమ మమ్మల్ని కూడా నిత్యజీవంలో ఉంచడం కోసం ఎంతటి మహా గొప్ప ప్రణాళిక ఆయన మీరు ఆయన కలిగి ఉన్నారు. మానవులో నశించిపోయే జంతువులను పోలి ఉన్నాం, బలహీనున్నాం. ఆయన దేహంలో మానవ స్వభావాన్ని కలిగి బ్రతుకుతుంటే దేవుని ఆత్మను నాకు వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నారు. మంచి చెడులు, నీతి దుర్నీతి, లోకము పాపము, పరిశుద్ధత, సంఘము అని భేదము చూయించి మమ్మల్ని ముందుకి జీవింప చేస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా, మా సంఘంతో కలిసి మేము మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం. దేవుడి నామాన్ని మా నోటితో ఒప్పుకొని మీరు మాకు దేవుడని, మీరు మాకు ప్రభువులని, మీరు మమ్మల్ని కొన్నారని, మీరు మీ సొంతని ప్రభా మేము బలహీనులు అని ఒప్పుకొని ఆయన ఆరాధిస్తున్నాం. ప్రభా మా ఆరాధన అంగీకరించండి. ఆయన
మా ఆరాధనలు అంగీకరించండి ప్రభు. దేవునికి ఇష్టమైనటువంటి ఈ పైన ఆరాధన అంగీకరించండి ప్రభు. మా యొక్క హృదయ స్థితి యథార్థ గాథ మీకు తెలుసు ప్రభువా. మా వైపు చూడండి, మా ఆరాధనలు అంగీకరించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమె ఆరాధించండి, ఒక్కొక్కరు ఆరాధించండి.